अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। टीपीसीसी के रियासती नुमाइंदे मिस्टर अंजनेलु गौड़, टीपीसीसी के रियासती कायदीन मिस्टर रविंदर रेड्डी ने आज नरसापुर मंडल के तुजलपुर गांव में शिव मंदिर में खुसूसी पूजा करके अपनी इंतखाबी मुहिम का आगाज़ किया। इस मौके पर सोनिया गांधी की तरफ से ऐलान करदा 6 ज़मानतों को याद दिलाते हुए आवाम से घर घर जाकर इस बात की अपील की गई कि वो कांग्रेस पार्टी के हक़ में अपने वोट का इस्तेमाल करें। उन्होंने इस मौके पर मज़ीद कहा कि आइंदा कुछ ही दिनों में रियासत में कांग्रेस पार्टी की हुकूमत बनकर रहेगी। इस मौके पर उनके हमरा कांग्रेस पार्टी के अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ యథావిధిగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తుందో మండల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్లేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శివాలయంలో దేవుడికి మొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఈరోజు తిజాల్పూర్ నుంచి నర్సాపూర్ తాలూకా గెలవాలని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి విచ్చేసిన వివిధ మండలాల కార్యకర్తలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదని తెలిసే గ్రామీణ స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పినారు. పిలవగానే ఇంటికి పిలవగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతాని స్వచ్ఛందంగా మాయంబడి నడవడానికి వచ్చిన యాదన్నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే పేదోడికి రక్షణ ఉంటుంది. పేదోడి పిల్లలు చదువుకోవడం కానీ, పేదోడి తర్వాత బతకడానికి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే సాధ్యమే పని. ఈరోజు 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఆయంలో పేదోడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, జీవన శైలిలోనే వారికి చాలా ఆగమ్య గోచరంగా అనిపించింది. వ్యవసాయ రంగం అయితేనేమి, విద్యారంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనే అన్ని రంగాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. అందుకోసానికి ఈరోజు తిజాల్పూర్ నుంచి ఒకటి చెప్తున్నాం. సోనియా గాంధీ గారు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ గెలవడం గ్యారంటీ, 6 గ్యారంటీలను అమలు చేయడం కూడా గ్యారంటీ అని చెప్పేసి మేము ఈరోజు ప్రతి గ్రామాన కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు చేతులు జోడించి వేడుకుంటున్నాం. అందరూ కూడా పోయినోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తిరిగి రండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం, మన పిల్లల్ని మంచి చదివించుకుందాం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుందాం. ముఖ్యంగా పేదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికే నేను ఈ సందర్భంగా యాదన్నను కూడా ఎందుకు అంటున్నానంటే, ఉదాహరణకు మేము చెప్పగానే మీరు వస్తే నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతా అంటున్నాడు. ఏ పెద్ద నాయకుడినో ముఖం చూసో కాదు, కాంగ్రెస్ పార్టీ మంచిది, మీరందరూ కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయమని చెప్పిండు. అందుకోసానికే కాంగ్రెస్ పార్టీ పథకాలన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా పేదోడికి అండగా ఉంటుంది. అందుకోసానికే ముఖ్యంగా మీరందరూ ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని, అభ్యర్థి ఎవరైనా సరే మన జెండా కాంగ్రెస్ జెండా, మన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ గెలవడం. అందుకోసానికి మీరందరూ కూడా ఎన్యూఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వారి భుజం మీద ఈ నెల రోజులు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలని సమన్వయంగా మనవి చేస్తూ మనమందరం కూడా కదం తొక్కి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలని కోరుకుంటున్నాను. యాదన్నకు మరోసారి 200 యూనిట్ల వరకు మీకైతే ఫ్రీ వస్తుంది, కరెంట్ ఫ్రీ ప్రతి ఇంటికి కూడా. ఏదంటే మనకి ఏంటంటే షాపులకు తప్ప అందరికి కూడా కరెంట్ 200 యూనిట్ల వరకు. మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఇవన్నీ కూడా సేమ్. ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు ఉంటే కూడా పింఛన్లు, ఎవరైతే వాళ్ళకు పింఛన్లు, ఇల్లు మీ స్థలం ఉండి ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఏకకాలంలో ఇచ్చేస్తారు. తర్వాత మనం ఏంటంటే ఇంతకుముందు ఇందిరా మిల్లు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు కూడా అట్లా వస్తాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇగో మనకేంటంటే ఇక్కడ తుజార్పూర్లో మనం ఎప్పుడైనా స్టార్ట్ చేస్తాం. ఈ రోజు కూడా శివాలయంలో మొక్కి ఫస్ట్ మీ ఇంచుకోటి చేస్తున్నాం. ఎంత మర్చిపోకండి ఇక.